వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ముఖ్యంగా ఈ సివియర్ యూటీఐ వల్ల ఒక మహిళ మరణించడం, ఓ డాక్టర్ దాని మీద వీడియో చేయడం అనేది వైరల్ గా మారింది. ఈ యూటీఐ అనేది చాలా మంది మహిళలకి ఉంటుంది, కానీ దాన్ని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళలో వాళ్లే కుమిలిపోతుంటారు. కట్టుకున్న భర్తకి, కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు, డాక్టర్స్ దగ్గరకు కూడా వెళ్లరు. చివరికి అది ప్రాణాలు తీసే వరకు వస్తుంది. ఈ మధ్య కాలంలో యూటీ బ్రీజ్ అలాగే ఫెమి డిలైట్ అనే ప్రోడక్ట్స్ మహిళల వెజైనల సమస్యలకు పరిష్కారంగా మారాయి. వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చిన ఫార్మా రంగంలో 20 ఏళ్ల అనుభవం కలిగిన సుబ్రహ్మణ్యం గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా ఆ వీడియో చూసి ఉంటారు. అసలు ఒక మహిళ యూటీఐతో ఇబ్బంది పడడం, ఇన్ఫెక్షన్ వల్ల చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. Lost my 28-year-old patient due to UTI. She was a 28-year-old patient, corporate worker थी, बहुत ज़्यादा पब्लिक ट्रांसपोर्ट यूज़ करती थी, इसलिए थर्ड एपिसोड ऑफ UTI था. इतना ज़्यादा सीवियर कि जब तक वो हमारे पास आए तब तक ब्लड में इन्फेक्शन बैठ गया था एंड हम उन्हें डिस्पाइट ऑफ आवर बेस्ट एफर्ट्स वी कुडंट सेव हर. मैंने जब उनकी फैमिली से हिस्ट्री ली तो पता चला कि बहुत ज़्यादा वो अपना यूरिन होल्ड करती थी एंड पिछले कुछ टाइम से उन्हें प्रॉब्लम थी. I really want to say कि as females and also some males ये కామన్ ప్రాబ్లం है, बहुत కామన్ ప్రాబ్లం. సుబ్రహ్మణ్యం గారు, చూసారు కదా, చాలా మంది మహిళలు ఫ్యామిలీ హెల్త్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు, తమ హెల్త్ ను మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఒక కార్పొరేట్ ఎంప్లాయీ, అంటే చదువుకున్నామే అయినా సరే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు. దీని మీద మీరేమంటారు? చిన్న నిర్లక్ష్యం మేడం అది. ఆమె ఏంటంటే రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసే ఆమె కార్పొరేట్ ఎంప్లాయీ. సో బహుశా ఎక్కడంటే అక్కడ ఆమె యూరిన్కి పోవటానికి, అంటే పబ్లిక్ టాయిలెట్స్ వాడడానికి ఇష్టం లేకనో, లేకపోతే అవి అంటే కొంచెం అంటే హైజీన్గా ఉండవనే ఒక ఆలోచనతోనో యూరిన్ హోల్డ్ చేయడం మొదలుపెట్టి ఇప్పుడు ఈ ప్రాణాల మీద తెచ్చుకునింది. యూరిన్ హోల్డ్ చేయడం వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకునేటటువంటి సిచ్యువేషను మనం ఈ పర్టికులర్ ఉదాహరణలో చూసినాం. యూరిన్ హోల్డ్ అయ్యింది అని అంటే దాంట్లో ఒక కొలై అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఎస్చరిషియా కొలై అన్నది ఒక ప్యాథోజన్ బ్యాక్టీరియా. అది ఈ యూరిన్ హోల్డ్ అయితే అక్కడ బ్యాక్టీరియా ఉండి అది మల్టిప్లై అవుతుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగింది అనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఫామ్ అయినప్పుడు అది కూడా తొందరగా వాళ్ళు తెలుసుకోకుండా, లేదా డాక్టర్ల దగ్గర సలహాలు తీసుకొని ట్రీట్మెంట్ వాడుకోకుండా, లేదంటే మన బొట్టోళ్ళు మాట్లాడే కొన్ని ప్రోడక్ట్స్ గురించి అవగాహన పెంచుకొని వాడుకోకుండా కానీ దాన్ని అలాగే డిలే చేస్తూ పోతే, ఈ పర్టికులర్ కేసులో మీరు చూసినారంటే ఆ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే 3 times ఆమెకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట. అయినా కానీ జాగ్రత్త తీసుకోనందువల్ల ఆ యూరిన్లో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఇన్ఫెక్షన్ పెరిగి ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీకి పాకి ప్రాణం మీదకి వచ్చి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇలా యూరిన్ని హోల్డ్ చేయడం వల్ల జరిగే ప్రాబ్లం ఒకటి వచ్చి బ్యాడ్ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఉంటుంది. ఇంకొకటి ఈ యూరిన్ హోల్డ్ చేస్తూ పోయినారంటే ఆ బ్లాడర్ యొక్క మజిల్స్ ఉంటాయి కదా, వాటి శక్తి తగ్గిపోతుంది. ఆ శక్తి తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యూరిన్ కంప్లీట్గా పాస్ చేయలేరు. అప్పుడు కొంత యూరిన్ మిగిలిపోతూ ఉంటుంది. ఆ కొంత యూరిన్ మిగిలినా కూడా ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. యూరిన్ ఒకానొక లక్షణం ఏంటంటే అక్కడ ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని యూరిన్ ద్వారా బయట తోసేయడం దానికి ఉన్నటువంటి ఒక లక్షణం. అలాంటి యూరిన్ హోల్డ్ చేసుకోవడం ద్వారా, అంటే వాంటెడ్గానే హోల్డ్ చేయడం వల్ల, లేదంటే ఇలా హోల్డ్ చేసి ఆ బ్లాడర్ మజిల్కు ఉన్నటువంటి కెపాసిటీ తగ్గిపోయి వీళ్ళు పూర్తిగా యూరినేట్ చేయకుండా కొంత రెసిడ్యూల్ యూరిన్ మిగిలిపోవడం ద్వారా ఈ ప్యాథోజన్స్ పెరిగి అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూరిన్ హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఎక్కువగా యూరిన్కి పోవాల్సి వస్తుంది అని చెప్పి నీళ్లు కూడా తాగకుండా ఆపేస్తారు, అది కూడా మంచిది కాదు. పెద్దవాళ్లే కాదండి, స్కూల్ పిల్లలు కూడా. ఇంకొకటి కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరిన్కి పోతే కూడా చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా అలా హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో దీంట్లో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో వచ్చేసి 3 times ఆమెకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఆ డాక్టర్ గారు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినప్పుడు మరి ఆమె ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకునిందా, లేదంటే దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేసిందా అన్నది మనకు తెలియట్లేదు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలా జరిగి ఉండకపోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకోలేదు కాబట్టి ఈ విధంగా చనిపోవడం జరిగింది. సో ప్రతి ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ హోల్డ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళకి ఏదంటే కంప్లీట్గా యూరినేషన్ కాకపోయినా కూడా వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది అనమాట కంప్లీట్గా, అంటే ఇన్కంప్లీట్ యూరినేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. అలా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంది, జనరల్గా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడమో లేకపోతే యూరిన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం మంటగా ఉండడం ఇలాంటివి వచ్చినప్పుడు సో అలా ముద్ర పెట్టకుండా
మామూలుగానే వచ్చిన బిగినింగ్లోనే గనక మన దగ్గర ఉండేటటువంటి ఫెమిడిలైట్, యూటీ బ్రీజ్ లాంటి ప్రోడక్ట్స్ గాన తీసుకొని మనతో మాట్లాడి తీసుకొని వాడుకుంటే ఉన్నా వాడుకోవచ్చు, లేకపోయినా కానీ వాడుకోవచ్చు. సుబ్రహ్మణ్యం గారు, ఈ యూటీ బ్రీజ్ కావచ్చు, అలాగే ఫెమి డిలైట్ మహిళల్లో వచ్చే యూటీఐ అలాగే వెజైనల్ సమస్యలకి బాగా ఉపయోగపడుతున్నట్టుగా నాకు కూడా ఫీడ్బ్యాక్ ఉందండి. వీటి గురించి డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు ఈ యూటీ బ్రీజ్ అనేది మీరు పర్టికులర్గా చూసినారంటే మేడం, ఇంతకు ముందర ఇప్పుడు ఆమె ఏ వ్యాధితో చనిపోయిందో, ఏ ఇన్ఫెక్షన్తో చనిపోయిందో దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి ఈ కొలై అనే బ్యాక్టీరియా. సో ప్రత్యేకించి ఇప్పుడు యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అని అంటే, యూటీ బ్రీజ్లో మనకు 2 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్, ఇంకోటి డీమానోజ్. సో క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ డీమానోజ్కున్న లక్షణం ఏంటంటే, ఇప్పుడు యూటీ బ్రీజ్లో ఉండే క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ డీమానోజ్కున్న లక్షణం ఏంటంటే, ఈ యూరినరీ ట్రాక్లో ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉందో, ఒకవేళ యూరిన్ హోల్డ్ చేసినప్పుడు ఉండే బ్యాక్టీరియా కానీ, లేదంటే ఇన్కంప్లీట్ యూరినేషన్ జరిగిన తర్వాత అక్కడ మిగిలిపోయినటువంటి బ్యాక్టీరియా కానీ, ఫస్ట్ ఈ యూటీ బ్రీజ్ ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాని ఆ యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చోనీకుంటే ఇదే పోయి ఆ బ్యాక్టీరియాకి అతుక్కుంటుంది. ప్రత్యేకించి ఆ హెచ్ఎస్ ఎకోలీ అనే బ్యాక్టీరియాకి అతుక్కుంటుంది. ఆ బ్యాక్టీరియాకి అది అతుక్కునిందంటే అది అప్పుడు పెరగలేదు. బ్యాక్టీరియాస్ ఎప్పుడు పెరుగుతాయి అంటే, ఒక హోస్ట్ అంటే జీవం ఉన్న ఒక హోస్ట్ ఉంటేనే, అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జీవం ఉన్న ఒక హోస్ట్ దొరికినప్పుడు అక్కడ పోయి కూర్చొని అది మల్టిప్లై అయ్యి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. అదే జరిగింది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో. సో యూటీ బ్రీజ్ ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాని గోడల మీద కూర్చొనికుంటే ఇదే పోయేసి ఆ బ్యాక్టీరియాకి అతుక్కుంటుంది. అప్పుడు యూరిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ యూరిన్ చేసేటప్పుడు ఈ బ్యాక్టీరియా ఆ యూరిన్లో బయట వచ్చేస్తుంది. సో ఒకవేళ వాళ్ళకి యూరిన్ హోల్డ్ చేసే అలవాటు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన తర్వాత అలాంటి పని చేయకూడదు. స్టిల్ ఏదైనా రెసిడ్యూల్ యూరిన్ ఉన్నా కానీ బ్యాక్టీరియా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది గాన యూటీ బ్రీజ్ గాన మార్నింగ్ ఒక టాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ తీసుకుంటే ఇది ఏం చేస్తుందంటే, ఆ యూరినరీ ట్రాక్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ మల్టిప్లై అవ్వకుండా అదేం చేస్తుందంటే బయట యూరిన్లో బయట దోసేస్తుంది. ఫెమిడిలైట్ సో వెజైనాలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గిస్తూ, అంటే దీంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా, యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి 2 గుడ్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్, లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అనే 2 బ్యాక్టీరియా అక్కడ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి. సో ఫెమిడిలైట్ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది, యూటీ బ్రీజ్ బ్యాడ్ బ్యాక్టీరియాని బయటకు వస్తుంది. ఇలా తోయడం ద్వారా ఏమవుతుందంటే, కంప్లీట్గా యూరినరీ ట్రాక్లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ, వెజైనల్ ఉండే ఇన్ఫెక్షన్ కానీ వాటిని బయట దోసేసి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేదానికి అవకాశాలు ఉంటుంది. ఫెమిడిలైట్ లో ఎలాంటి క్యాప్సూల్స్ ఉంటాయో చూపిస్తారా? దీంట్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి మేడం. ఇది 4 రోజులు. మామూలుగా మనం ఏం చేస్తాం అంటే ఫెమిడిలైట్ ఒక 3 months వాడమని చెప్తాం. ఎందుకంటే ఇది ప్రోబయాటిక్, మెడిసిన్ కాదు, సప్లిమెంట్. ఎనీ సప్లిమెంట్ కొంత టైం పడుతుంది పనిచేయడానికి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అందుకే ఎక్కువ రోజులు వాడచ్చు. సప్లిమెంట్స్ మామూలుగానే ఎక్కువ రోజులు తీసుకుంటుంది దాని ఇంపాక్ట్ చూపించడానికి. మన దగ్గర ఉండేటటువంటి ఈ ఫెమిడిలైట్ 3 months వాడుకోవాలి, నైట్ భోజనం తర్వాత ఒక క్యాప్సూల్. అదేవిధంగా యూటీ బ్రీజ్ వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కనీసం ఒక 4 రోజుల పాటు ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ వల్ల అయితే తాను ప్రాణం కోల్పోయిందో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది. ఒక ఇన్ఫెక్షన్స్ వస్తేనే కాదు మేడం, ఇన్ఫెక్షన్స్ రాకపోయినా సరే, ఎలాగైతే మనం రోజు పళ్ళు దొంగకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు కూడా 6 నెలలకు ఒక్కసారి ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఈ యూటీ బ్రీజ్ లాంటి ప్రోడక్టు, ఫెమిడిలైట్ లాంటి ప్రోడక్టు ఒకసారి ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే ఏదన్నా ఛాన్సెస్ ఉండి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉన్నా కానీ రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఇయర్లీ 2 times వాడుకోవచ్చు, లేదా అట్లీస్ట్ ఇయర్లీ 1 time అన్నా ఇది ఒక కోర్స్ కానీ తీసుకుంటే 2 యూటీ బ్రీజ్ కానీ ఫెమిడిలైట్ కానీ ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకునేదానికి, ప్రివెంటివ్గా చూసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదా? ఇవి సప్లిమెంట్స్ అండి. ఇవి FSSAI ప్రొడక్ట్స్, ఫుడ్ లైసెన్స్లో వచ్చినటువంటి ప్రొడక్ట్స్. వీటికి మామూలుగా ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇప్పుడు మీరు US, యూరప్ కంట్రీస్లో చూస్తే గనక ఈ సప్లిమెంట్స్ కల్చర్ ఎక్కువ. మనకేందంటే ఇప్పుడు మనం తినే ఆహారం నుంచి ప్రతిదీ సప్లిమెంట్, ప్రతిదీ రాదు మన శరీరానికి కావాల్సింది. అందుకనే ఏదైతే మనం తినే ఆహారం నుంచి రావో అవి సప్లిమెంట్స్ రూపంలో మన శరీరానికి అందిస్తాం. మీరు ఇప్పుడు యూఎస్లో, యూరోప్లో చూస్తున్నారంటే వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కంపల్సరీ సప్లిమెంట్స్ అన్ని ఏజ్ గ్రూపులకు ఉంటాయి. పిల్లలకి సప్లిమెంట్స్ ఉంటాయి, పెద్దోళ్ళకు ఉంటాయి, ఆడోళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి, అందరికీ సప్లిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఆ విధంగా సప్లిమెంట్స్ తీసుకుంటారు కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఇతర వాటి నుంచి తొందరగా మేల్కొని వాటిని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే మనకు కల్చర్ మారుతుంది, సప్లిమెంట్స్ కల్చర్ పెరుగుతుంది. అంటే సప్లిమెంట్స్ ఇనిషియల్గా వాడుకోవాలా, వాటికి సెట్ కాలేదంటే నెక్స్ట్ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. యూటీ బ్రీజ్ అలాగే ఫెమిడిలైట్ అనేవి మెడికల్ షాప్స్ లో దొరుకుతాయా, లేదంటే ఎక్కడ కొనుక్కోవాలి? ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ వీడియోలో ఉండే ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక వీటి గురించి ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే చాలా డౌట్స్ ఉంటాయి జనాలకి.
వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకున్న సివియారిటీని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగింది, 3 times యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది. స్టిల్ ఆ అమ్మ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందనమాట. ఇప్పుడు మనకు ఫోన్ చేసిన వాళ్ళు చెప్పే మాటల్లోనే ఆ ఇంటెన్సిటీ మనకు అర్థమైపోతుంది. మాకు ఇలా జరిగిందని మనం ఒకటి అడుగుతాం, డాక్టర్ గారిని కలిసినారా అని అడుగుతాం. కలిసినామని చెప్తే ఓకే, తర్వాత మనం ఇంకేం మాట్లాడు. డాక్టర్ని కలవలేదు అని అన్నారనుకోండి, రిపీటెడ్గా వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని మనకు అనిపించింది అనుకోండి, ఆ సివియారిటీ ఏందని అడుగుతాం. మీకు ఇప్పుడున్న సిమ్టమ్స్ ఏమని అడుగుతాం. పెద్ద ఈ సిమ్టమ్స్ కానీ లేకపోతే ఇమ్మీడియట్గా దీన్ని ఒకసారి మనం ఒక కోర్సు వాడమని చెప్పి చెప్తాం. ఒకవేళ సివియారిటీ ఎక్కువగా ఉంటే ఇమ్మీడియట్గా మనం చెప్పేది ఏంటంటే డాక్టర్ గారిని కలవండి అని చెప్పి చెప్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇక్కడ ఉండేది ఎందుకంటే జనాల ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే మనం చేస్తున్న ప్రయత్నం. బిజినెస్ అనేది ఎలాగో వస్తుంది మేడం, బిజినెస్ ఎవ్రీవేర్ బిజినెస్ ఈజ్ దేర్. బిజినెస్ అనేది ఇప్పుడు వేరే బిజినెస్కి మన బిజినెస్కి ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు రోడ్డు పక్కన ఇడ్లీ పెట్టుకొని చేసుకునే వాళ్ళు కూడా 10 రూపాయలు సంపాదిస్తారు, తప్పు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనము హెల్త్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ రిటర్న్ దే పే మనీ అన్ని దగ్గర మనం ఎక్కడ పోయినా డబ్బులు ఇవ్వాలా, అప్పుడే మనకు సర్వీస్ వస్తుంది. ఇక్కడ డబ్బులు వచ్చినప్పటికీ ఎదుటి వాళ్ళు హెల్త్ బాగుండాలా అనే ఒక మంచి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. సో వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు మనకు వాళ్ళ సివియారిటీ అర్థమైనప్పుడు మనకున్న పరిజ్ఞానంతో ఇమ్మీడియట్గా ఓకే వీళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలంటే మనం చెప్పేస్తాం, మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి అనేసి. పర్లేదు వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ వల్ల ఇబ్బంది లేదంటే ఇమ్మీడియట్గా మనం వీటిని తీసుకోమని చెప్పేసి చెప్తాం. అందుకని మనం ఫోన్ చేయమని చెప్తాము. ఫర్దర్గా ఏదైనా నెగోషియేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం ఏదైనా తగ్గించమని అడుగుతారు, వాటికి కూడా మనం అయితే చెప్తాం. మెడికల్ షాప్లో అయితే ఉండదు అలా, ఎందుకంటే వాళ్ళ మార్జిన్స్ వాళ్ళు పెట్టుకొని ఇది చేసుకుంటారు. అదే మనం డైరెక్ట్గా ఫోన్ చేస్తే మనకు కొంచెం తగ్గించి ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ పాయింట్తో మనం ఫోన్ చేయమని చెప్తాం. ఏ వయసు వాళ్ళైనా యూటీ బ్రీజ్ ఫెమిడిలైట్ వాడవచ్చా? మనము ఏది కూడా మన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏదన్నది కూడా పుబర్టీ ఏజ్ నుంచి మొదలవుతుంది. ఎవరైనా సరే ఒక 13-14 years నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ అయినప్పటికీ మనం ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే 18 years అబవ్ ఉన్న వాళ్ళనే మనం వాడమని చెప్తాం. 18 years లోపల వచ్చి వాళ్ళది వచ్చేసి టీనేజ్ అనమాట. అక్కడ ఏ ఇష్యూస్ ఉంటాయో మనకు తెలీదు. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో కాకుండా ఒక 18 years అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం సజెస్ట్ చేస్తామండి. చాలా మంది యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి కనీసం మంచినీళ్ళు కూడా తాగరు. పైగా బయటికి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ సరిగ్గా ఉండవు, శుభ్రంగా ఉండవు అని టాయిలెట్కి యూరిన్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి గంటల కొద్దీ యూరిన్ని ఆపడం వల్ల యూటీఐ అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత అది ఇన్ఫెక్షన్గా మారి బ్లడ్లో కలిసి కిడ్నీలు వంటి వాటిని దెబ్బతీసి చివరికి చనిపోయే వరకు కూడా పరిస్థితులు వస్తున్నాయి. అయితే వెజైనల్ ఇష్యూస్ అనేవి, యూటీఐ అనేది ప్రైవేట్ ఇష్యూ కాబట్టి చాలా మంది బయటికి చెప్పరు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ యూటీ బ్రీజ్ అలాగే ఫెమిడిలైట్. మీరు ధైర్యంగా ఆన్లైన్లో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఈ ఇంటర్వ్యూలో ఏ అయితే నంబర్స్ ఉన్నాయో వాటికి కాల్ చేశారు అంటే సుబ్రహ్మణ్యం గారు మీకు లైన్లోకి వచ్చేస్తారు. ఆయన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు. వెంటనే వీటిని ఆర్డర్ పెట్టుకొని వాడేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు.